తెలంగాణలో కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మహిళలకు 50% రిజర్వేషన్లు కేటాయించినట్లు మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి తెలిపారు. 121 మున్సిపాలిటీలో 5 ఎస్టీ, 17 ఎస్సీ, 38 బీసీలకు కేటాయించారు. జీహెచ్ఎంసీ జనరల్ మహిళలకు కేటాయించారు. గ్రేటర్ వరంగల్ జనరల్, ఖమ్మం కార్పొరేషన్ మహిళా జనరల్, నల్గొండ కార్పొరేషన్ మహిళా జనరల్, నిజామాబాద్ కార్పొరేషన్ జనరల్ మహిళలకు కేటాయించారు. తెలంగాణలో కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మహిళలకు 50% రిజర్వేషన్లు కేటాయించినట్లు మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి తెలిపారు. 121 మున్సిపాలిటీలో 5 ఎస్టీ, 17 ఎస్సీ, 38 బీసీలకు కేటాయించారు. జీహెచ్ఎంసీ జనరల్ మహిళలకు కేటాయించారు. ఇక గ్రేటర్ వరంగల్ జనరల్, ఖమ్మం కార్పొరేషన్ మహిళా జనరల్, నల్గొండ కార్పొరేషన్ మహిళా జనరల్, నిజామాబాద్ కార్పొరేషన్ జనరల్ మహిళలకు కేటాయించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. వైశాలి, ఎట్టకేలకు మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు అయితే ఖరారయ్యాయి. హైదరాబాద్ లో తెలంగాణ కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్లు మొత్తం కూడా రిజర్వేషన్లు ఖరారయ్యి మహిళలకు 50% ఈ మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లు కేటాయిస్తున్నట్లుగా అయితే మున్సిపల్ శాఖ డైరెక్టర్ గా ఉన్నటువంటి శ్రీదేవి అయితే తెలిపారు. ఈ మేరకు మొత్తం కూడా 121 మున్సిపాలిటీల్లో 5 ఎస్టీలు, 17 ఎస్సీ, 38 బీసీలకు కేటాయించారు. వరుసగా చూసుకున్నట్టయితే జిల్లాల వారీగా చూసుకున్నట్టయితే కొత్తగూడెం కార్పొరేషన్ కు ఎస్టీకి ఇచ్చారు, జనరల్ ఎస్టీ ప్లస్ జనరల్ కి ఇచ్చారు. అలాగే రామగుండం కార్పొరేషన్ ఎస్టీ జనరల్ కి ఇచ్చారు. మహబూబ్ నగర్ కార్పొరేషన్ బీసీ మహిళకి ఇచ్చారు. మంచిర్యాల కార్పొరేషన్ బీసీ జనరల్, అలాగే కరీంనగర్ కార్పొరేషన్ బీసీ జనరల్, జీహెచ్ఎంసీ మహిళా జనరల్ వచ్చి మహిళా జనరల్ గా ఇచ్చారు. జీహెచ్ఎంసీకి అయితే గ్రేటర్ వరంగల్ చూసుకున్నట్టయితే జనరల్, ఖమ్మం కార్పొరేషన్ మహిళా జనరల్, అలాగే నల్గొండ కార్పొరేషన్ మహిళా జనరల్, నిజామాబాద్ కార్పొరేషన్ మహిళా జనరల్, ఈ విధంగా మొత్తం కూడా స్టేషన్ గన్పూరు, చొప్పదండికి కూడా మహిళ, జమ్మికుంట, అలాగే హుజూరాబాద్ కి కూడా మహిళ, లక్సిపేట, మొయినాబాద్ కి కూడా మహిళ, చేరియాల, వికారాబాద్, హుస్నాబాద్ చాలా వరకు కూడా ఈసారి మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి మహిళలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. జీహెచ్ఎంసీ కార్పొరేషన్ దగ్గర నుంచి అలాగే స్టేషన్ కన్పూర్ వరకు కూడా చాలా వరకు కూడా మహిళా మున్సిపాలిటీ అభ్యర్థులకే కేటాయించినట్టుగా అయితే తెలుస్తుంది. వరుసగా మనం చూసుకున్నట్టయితే ఈ మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లు మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్ళినట్టుగా అయితే తెలుస్తుంది. కేసంద్రము, ఎల్లంపేట మున్సిపాలిటీ మొత్తం కూడా ఎస్టీ రిజర్వ్డ్ గా ఉన్నటువంటి ఏరియాలు కొన్ని ఉన్నట్టయితే కల్లూరు, బుత్పూరు, మిగతా ఏరియాలకి సంబంధించి కూడా మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు అయితే ఎట్టకేలకు ఖరారయ్యాయి. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ ఖరారవ్వాల్సి ఉంది. వైశాలి. రైట్ ఉషా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.